బయటికి రావే. పో అమ్మ పో. ఆనంద్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకా వినడానికి చేయడానికి ఇంకేం లేదు. రేయ్ ఏం చేస్తున్నావురా? రేయ్ నువ్వు నోరు మూసుకొని రా. ఏంట్రా నువ్వు మరి పశువులా తయారవుతున్నావు? అసలు తనంత తప్పేం చేసిందని? ఇన్నాళ్ళు నన్ను ఆడుకుంది, అది తప్పు కాదా? ఆనంద్ వదిలే ఆనంద్ ప్లీజ్, ఈ ఒక్కసారి వదిలే. వదలడానికి నువ్వేం వళ్ళ పడ్డ తాబేలు పిల్లో కాదు, సొరచాపవి. వదిలేస్తే మింగేస్తావు. రే ఎందుకురా మరి ఇంత దారుణంగా తయారయ్యావు? కీర్తి నువ్వు రా లోపలికి. రేయ్ నీకే చెప్తున్నా, తను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పెడితే ఏం చేస్తావురా? తన ఇంట్లోనే ఉంటది. తనని ఇంట్లోకి రానిచ్చావంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా. రెంట్కి వచ్చిన అమ్మాయి కావాలా అన్నయ్య కావాలో తెలుసుకో. సారీ వదినా, అసలు నేనేం చేయలేకపోతున్నా. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అసలు నాన్నకు నా మీద ప్రేమ ఉందో లేదో తెలీదు. అమ్మలాగా ప్రేమనిచ్చావు, నా గురించి నాన్నలాగా బాధ్యతను తీసుకున్నావు. నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదురా. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను నా అన్నయ్యతోనే ఉంటా. కానీ ఒక్కసారి ఆలోచించుకోరా, ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టో కాదు అని. నైట్ టైం అమ్మాయిలను బయట వదిలేదని ఒక్క కన్సర్న్తోనే నేను లోపల రాణిస్తున్నా. కానీ 1 వీక్లో ఇల్లు కాల్చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా పాపమని లోపల రాణిస్తున్నా. నీకు ఇల్లు దొరికేంత వరకే. ఈ మధ్యలో ఏదో ఎక్స్ట్రాలు చేసావో, ఇల్లు దొరికిందా దొరకలేదా అని కూడా చూడా, బయటికి గంటేస్తా. నేను చెప్పింది అర్థమైందని కూడా కదా. 1 వీక్ అంతే. $20 kgs అండి? ఓకే డన్. 1 వీక్లో మీకు హోమ్ డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ. రేయ్ ఎక్కడికి రా? అండమాన్ ఐలాండ్కి రా, అప్సరస్లు ఉన్నారంట, వెళ్ళో లుక్ చేసి వస్తా. ఏంద్రా నాటకాలా? మరేంద్రా నువ్వు, నేనేడికి పోతా? కాలేజీకి పోనని తెలుసు, గర్ల్ ఫ్రెండ్ లేదని తెలుసు, ఎక్కడ తిరిగినా ఇంటి చుట్టే కదరా. ఓ ఫుడ్ టైం అయింది కదరా, అడుక్కోవడానికి వెళ్తున్నామేమో అనుకున్నా. దానికోసం నేనెందుకురా, నా కోసం అడుక్కోవడానికి నువ్వు ఉన్నావు కదా. దా పోయి అందరిలోకి వెళ్ళి చిప్ప పట్టుకొని ప్లీజ్ మై బ్రదర్ ఈజ్ హంగ్రీ, ప్లీజ్ మై బ్రదర్ ఈజ్ హంగ్రీ అని అడుగుదు గాని. ఏయ్ ఏంద్రా సక్కా మాట్లాడు. మరి ఎవర్రా నన్ను గెలకమంది? నా మానాన నేనేదో మాడిపోయిన మసాలా దోశ తినడానికి పోతుంటే మధ్యలోచ్చి మాట్లాడతావు. ఆ మాడిపోయిన ముఖం దాని దగ్గరికే కదరా వెళ్ళేది, ఈ మాడిపోయిన ముఖం వేసుకొని. అనయ్య ఏంది బే, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ ఏంట్రా? ఎంతైనా ఈరోజే లాస్ట్ దానికి ఈ ఇంట్లో. గుర్తు చెయ్యి, లేకపోతే దాని సామాన్లన్నీ రోడ్డు మీద ఉంటాయి. మళ్ళీ మొన్నట్లా తీసుకొని వస్తా అనే ఆశలు పెట్టుకోవద్దాను. రే నీకు ఆ శ్రమ అవసరం లేదురా, తను ఈరోజు వెళ్ళిపోతుంది. అబ్బా ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందిరా. నీ నోట్లో నుంచి ఎలాగో రావు కదరా. ఎక్కడి నుంచి వస్తాయేంట్రా, దరిద్రం దాటిపోతుంది. అది చాలు. అది అది వెళ్ళిపోతుందని ఆనంద సమయంలో నీకేం కావాలో చెప్పు, కొనిచ్చేస్తా. బిర్యానీ కావాలా, బర్గర్ కావాలా? బీర్లు కావాలి, తెచ్చిపెట్టు. మంచి ఐడియా. ఓకే డన్, తెచ్చేస్తా. రేయ్ మంచింకి మన ఆవకాయ పచ్చడి కూడా ఉంది. అన్నేమని ఊరుకుంటున్నారా, లేదంటే దేవర అనిపించేటోని. దేవరానా అంటే? నువ్వు బచ్చగాడివిరా, నీకు అర్థం కాదులే. వెళ్ళి
నీ పని చూసుకోపో అమూల్ బేబీ. సర్లే, నువ్వు పెద్ద మొగడివి కదా, పోయి ఆ పుల్లమ్మని దించేసి రాబో బయట దాకా. ఛే! ఈ రోజుతో ఈ పుల్లమ్మ కథ స్వాహ. ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా. హలో. ఏమ్మా స్టార్ట్ అయ్యావా? లేదు నాన్న, బట్టలు సర్దుకుంటున్నా. ఇంకో గంటలో స్టార్ట్ అవుతా. సరే అమ్మా, జాగ్రత్తగా రా. మళ్ళీ వచ్చే ముందు గొడవలేం పెట్టుకోకు బావతో. సారీ నాన్న. ఏమైందమ్మా? మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నా. అమ్మని మామయ్యని కలపలేకపోతున్నా. రాసిపెట్టి లేనప్పుడు నువ్వేం చేస్తావమ్మా? ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మీరు చెప్తే మొరటి మనుషులు అనుకున్నా, కానీ మరీ ఇంత అనుకోలేదు. అమ్మ కళ నెరవేర్చలేకపోతున్నా. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. నువ్వు ఇంటికి వచ్చేయి. ఈ విషయం మన మధ్య ఉంచుదాం. మళ్ళీ మీ అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. సరే నాన్న, నేను స్టార్ట్ అవుతాను. రా వినయ్. వెళ్ళిపోతున్నావా? ఉండే అర్హత కోల్పోయాను కదా. సారీ, నా వల్ల కూడా వాడిని ఆపడం అవ్వలేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే ఆనంద్ అలా అన్నప్పుడు. బట్ ఎక్కడో చిన్న ఆశ, ఆనంద్ని మార్చి మంచిగా చేసుకొని తర్వాత అమ్మని మామయ్యని కలుపుదామనుకున్నా. కుదరలే. వాడంత వేస్ట్ గాడు, వాడంత మెంటల్ గాడు ఎక్కడా ఉండడు. మొదటితనం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడు. ఇంకెన్ననుకుంటే ఏం లాభం లే వినయ్. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అనవసరంగా ఆలస్యం చేశాను. వాడు నిన్ను పంపాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు వదినా. ఆ రోజు లేట్కి వచ్చావు, ఆ సాకు దొరికింది అంతే. లేదంటే ఇంకోలా చేసేవాడు. అంతేలే. డాడీ వచ్చాక రావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ ఈడే ఇలా ఉంటే డాడీ ఇంకా ఘోరం. అసలు ఎలా, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మనం ఏం చేయలేం. సరే, బస్కి లేట్ అవుతుంది. హలో, ఎవరు? హలో సార్, మేము ప్రజా ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు 100 kgs పికిల్స్ కావాలి సార్. 100 kg? యా అవును సార్, మాది ట్రస్ట్ ఉంది, అక్కడికి కావాలి. ఓ, యాక్చువల్లీ మాది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. రీసెంట్గానే స్టార్ట్ చేసా. అంత పెద్ద ఆర్డర్ చేయాలంటే ఉన్న స్టాఫ్ అండ్ ప్రొడక్షన్కి వీలు అవ్వదేమో అనిపిస్తుంది. అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. పర్లేదు సార్, దానికి మేము హెల్ప్ చేస్తాము. 75% పేమెంట్ ముందే చేసేస్తాము. డెలివరీ అయిన తర్వాత 25% చేస్తాము. 75%? షూర్ అండి, పక్కా చేసేద్దాం. బెస్ట్ పికిల్ క్వాలిటీ మీకు డెలివరీ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మాకు కాదు సార్, ఈ ఆర్డర్ మీకు వచ్చేలా మా సార్తో మాట్లాడింది కీర్తిరెడ్డి గారికి చెప్పండి. తను చాలా ట్రై చేస్తారు ఈ ఆర్డర్ మీకు రావడం కోసం. ఏంటి? అవును సార్, కీర్తిరెడ్డి గారి ఫాదర్ మా సార్ క్లోజ్, సో అలా ఈ ఆర్డర్ మీకు వచ్చింది. కీర్తిరెడ్డి ఎవరు? అదేంటి సార్, కీర్తిరెడ్డి తెలీదా? యా, గుర్తుకొచ్చింది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆర్డర్ ప్రొడక్షన్ హౌస్కి చెప్పేశానండి రెడీ చేయమని. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీర్తి చెప్పడం వల్ల మనకు ఆర్డర్ రావడం ఏంటి? అసలు అది మనకెందుకు హెల్ప్ చేస్తుంది? వెళ్ళిపోతున్నానా లేదా అని చూడ్డానికి వచ్చినావా? ఇంకా నా వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదులే. ఎవరు నువ్వు? బ్రెయిన్ ఏమైనా బాత్రూంలో పెట్టొచ్చావారా? ఎవరని అడుగుతావు? ప్రజా ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. 100 kg ఆర్డర్ ఇచ్చి కీర్తిరెడ్డి అని చెప్పారు. అసలు ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఏదో చేయాలనిపించింది, చేసా అంతే. నా వల్ల నీకు బిజినెస్ డీల్ పోయింది కదా, అందుకే. నిజం చెప్పు కీర్తి, నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఏదో చేయాలని చూస్తున్నావు.
ముందు వాకిట్లో ముగ్గేసావు, తర్వాత ఫుడ్ ఇచ్చావు, ఇప్పుడు ఇదంతా దేనికోసం చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నాన్న కోసం వచ్చిందిరా. ఏంటే? అవును, నాన్నని అత్తయ్యని కలపడానికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? రే, నీకు సరస్వతి అత్తయ్య గుర్తుందా? ఆవిడెందుకు గుర్తుకులేదు? ఆవిడ కూతురునే నేను, సరస్వతి రెడ్డి కూతురు కీర్తి రెడ్డిని.